జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. లోక్సభ ఎన్నికలు ముగియగానే బీఆర్ఎస్ లో పూర్తి స్థాయి ప్రక్షాళనలకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ మార్చే నేతలను గుర్తించడానికి లోక్సభ ఎన్నికలు సరైన సాధనమని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వని బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలపై గులాబీ బాస్ ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ పేరు విషయంలో కూడా కేసీఆర్ తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ గా మారిస్తేనే ప్రయోజనకరమని గులాబీ దళపతి ఎట్టకేలకు గుర్తించినట్టున్నారు. టీఆర్ఎస్ పేరుకు ముందున్న తెలంగాణ మకుటాన్ని తొలగించి దేశం పేరుని చేర్చి ఏడాదిన్నర క్రితం భారత రాష్ట్ర సమితిగా మార్చి మలిబారసల చేశారు కేసీఆర్. దేశం నలుమూలలా వ్యాపించి ప్రపంచం సృష్టించాలని కోరుకున్న బీఆర్ఎస్ 4 కాలాలు కూడా నిండుకుండానే పూర్వరూపాన్ని ధరించి ప్రాంతీయతకే పరిమితం కావాలని నిశ్చయించుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడం కేవలం పేరు మార్పు వ్యవహారం కాదు, తన ఉనికిని తానే రద్దు చేసుకునే స్వయంకృతాపరాధానికి పాల్పడింది. మనదేశ తెలంగాణ ఉద్యమం పునాదిగా ఏర్పడిన రాజకీయ పార్టీ నిలబడిన నేలను పరిహసిస్తూ అహంభావాన్ని ప్రదర్శించింది. దుష్ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ప్రాయశ్చిత్తానికి సిద్ధపడుతుంది. మలిదేశ ఉద్యమ సన్నాహక సంరంభంలో తెలంగాణ రాష్ట్ర సమితి తన ప్రయాణాన్ని ఆరంభించింది. తెలంగాణ రాష్ట్ర సాధన నినాదంతో అనేక పార్టీలు పుట్టుకువచ్చాయి. వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారి చివరకు అంతరించాయి. 1.5 పార్టీలు విలీనం పేరిట అంతర్ధానమయ్యాయి. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే నిలకడగా ప్రయాణాన్ని కొనసాగించింది. బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర సాధన తర్వాత అంతో ఇంతో కాదు, ఎంతో కూడబెట్టుకున్నారని లోకం కోడై కూస్తోంది. తెరాస తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ విలాస జీవితాలను బహిరంగ ప్రదర్శనకు పెట్టి జనాన్ని పరిహసించారు. చావునట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చారని కేసీఆర్ పదే పదే చెప్పుకుంటారు. జనం ఆ మాటలో నిజానిజాలను లెక్కగా తూకం వేశారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. 2022 అక్టోబర్ 5వ తేదీన విజయదశమి పర్వదినం రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. 7వ తేదీన మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అక్టోబర్ చివరి వారంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు నమోదైంది. ఏ మాసించి కేసీఆర్ ఫామ్ హౌస్ అంకానికి తెరతీశారో కానీ అది బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంది. ఇప్పటికీ పగబట్టిన తాచువలే వెంటాడుతుంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత సరిగ్గా నెల రోజులకు నవంబర్ 6వ తేదీన ఉప ఎన్నిక ఫలితం వెలువడింది. బీజేపీ బీఆర్ఎస్ భీకర పోరులో చావు తప్పి కన్నులొట్టపోయినట్టు 10,113 ఓట్ల కొనగోటి మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపొందారు. మరో నెల తిరగకుండానే 2022 డిసెంబర్లో కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలు వెల్లువెత్తాయి. జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు రంగప్రవేశం చేశాయి. 2023 మార్చిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పి మాణిక్ రెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన 2 రోజులకే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణ కోసం హాజరయ్యారు. మార్చి 2వ వారం టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కుంభకోణం బహిర్గతమైంది. మార్చి నుంచి జూన్ వరకు రమారమి 4 నెలల పాటు పేపర్ లీక్ స్కామ్ రాష్ట్రాన్ని కుదిపేసింది. జాతీయ స్థాయి ఛానళ్లు, వార్తాపత్రికల్లో టీఎస్పీఎస్సీ స్కామ్ పతాక శీర్షికలకెక్కింది. మరో వ్యాపం కుంభకోణంగా అభివర్ణించే స్థాయికి వెళ్లింది. సెప్టెంబర్లో 3 ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంతో కేసీఆర్ అహం మునిపెన్నడూ లేని రీతిలో దెబ్బతింది. అక్టోబర్లో మేడిగడ్డ పిల్లర్ కుంగిన వార్త రాష్ట్ర ప్రజలను నివ్వెరపాటుకు గురిచేసింది. ఆరంభంలోనే ఇన్ని అపశకునాలు ఎదురైనా అధికార మదం ఆత్మ పరిశీలనలకు అడ్డుపడింది. శకునాలు ప్రామాణికమని చెప్పడం లేదు. అడుగులు తడబడినప్పుడు తరచి చూసుకోవడం ఇంగిత ఉన్న వారి లక్షణం కదా. బీఆర్ఎస్ ఓటమికి పూర్వరంగాన్ని కేసీఆర్ స్వయంగా నిర్మించి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టారనడంలో లేశ మాత్రం అతిశయోక్తి లేదు. 2022 అక్టోబర్లో మొదలైన బీఆర్ఎస్ ప్రయాణం మునుగోడు ఉప ఎన్నికలు, మొయినాబాద్ ఫామ్ హౌస్ ప్లాన్, లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ గేమ్ల మీదుగా 2023 అక్టోబర్లో మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు వద్ద ఆగింది. దసరా నుంచి దసరా వరకు ఏడాది కాలంలో బీఆర్ఎస్ పతనం శిఖర స్థాయిని అందుకుంది. 2022 అక్టోబర్ 5న బీఆర్ఎస్ ఆవిర్భవించింది. 2023 అక్టోబర్ తొలి వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. యుద్ధంలోకి దిగుతున్నానని ప్రకటించిన ఏడాదికి మైదానం నుంచి పలాయనం చిత్తగించాల్సిన దుస్థితి దాపురించింది. రాజకీయ పార్టీలు ఎన్ని చీలికల బారిన పడినా సరే పునాదులను స్ఫురించే పేరును మాత్రం వదులుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అందుకు అతిపెద్ద ఉదాహరణ. చరిత్రగతిలో హస్తం పార్టీ 70 సార్లు చీలిపోయింది.
అరడజను పక్షాలు మినహా మిగిలిన పార్టీలన్నీ కాంగ్రెస్ అనే పేరును మాత్రం ముందో వెనుకో తగిలించుకొని మనుగడ కోసం తాపత్రయపడ్డాయి. కాంగ్రెస్ అనే ప్రవాహం అనేక చీలికలకు గురై పిల్ల కాల్వల రూపం తీసుకుంది. కాంగ్రెస్ నుంచి చీలిన పార్టీలు కాంగ్రెస్ ఏ మొదలు కాంగ్రెస్ వై వరకు మొత్తం ఆంగ్ల అక్షరమాలను కవర్ చేశాయి. కానీ కాంగ్రెస్ అనే పేరును వదిలిపెట్టలేదు. ఇందిరాగాంధీ నాయకత్వంలో చీలిపోయిన కాంగ్రెస్ ఆర్ తర్వాత కాలంలో కాంగ్రెస్ ఐగా రూపాంతరం చెందింది. నిజలింగప్ప నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ఓ పార్టీ పత్తా లేకుండా పోయింది. కాంగ్రెస్ అనే పేరులో అనేక పార్శ్వాలు ఉన్నాయని ప్రజలకు దగ్గర చేస్తుందని గ్రహించడం వల్ల ఆ పేరును ఆపాదించుకున్నారు. కమ్యూనిస్టుల పరిస్థితి కూడా సుమారుగా ఇంతే అని చెప్పాలి. సిపిఐ పేరిట పిలుచుకునే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆ తర్వాత కాలంలో జరిగిన కొన్ని డజన్ల చీలికలకు మాతృక. చీలిక గ్రూపులన్నీ కమ్యూనిస్టు సైద్ధాంతిక ప్రతిపాదనలు అంగీకరిస్తూనే కొత్త సిద్ధాంతాలను అన్వయించారు. కానీ మౌలిక తాత్వికతను స్ఫురించే కమ్యూనిస్టు అనే పదబంధాన్ని మాత్రం పార్టీ పేరులో ముందో చివరిలో చేర్చారు. 10 ఏళ్లుగా మన దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ సంగతే చూద్దాం. 1951లో ఏర్పడిన భారతీయ జన్ సంఘ్ ఎమర్జెన్సీ తర్వాత జరిగిన జనతా ప్రయోగంలో కీలక భూమిక పోషించింది. కాంగ్రెస్ నుంచి చీరిన మొరార్జీ వర్గం, సోషలిస్టులు, జన్ సంఘ్, భారతీయ లోక్ దళ్లు కలిసి జనతా పార్టీగా ఏర్పడి 1977లో తొలి కాంగ్రెస్ ఇతర పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రయోగం ఎంతో కాలం నిలవలేదు. దీంతో జన్ సంఘ్లో పనిచేసిన వారంతా తిరిగి ఒక చోటుకు చేరి 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1951లో భారతీయ జన్ సంఘ్ ఏర్పాటు చేసిన 3 దశాబ్దాల తర్వాత బీజేపీని స్థాపించిన భారతీయ జనం అనే మాటల్ని వదలకుండా చిన్నపాటి సవరణలతో కొత్త పార్టీని స్థాపించి విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. పూర్వపు గుర్తులను రద్దు చేసుకుని చేతి గుర్తును సొంతం చేసుకున్న హస్తం పార్టీ ప్రస్థానం ఆ తర్వాత గుణాత్మకంగా మారిపోయింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని లోతట్టు ప్రాంతాలకు, మారుమూల గ్రామాలకు బీజేపీ అతివేగంగా విస్తరించింది. మోదీకి ముందు కూడా బీజేపీ ఉంది. ఆ పార్టీకి ఆదరణ ఉంది. కానీ కొన్ని రూప ప్రత్యేకతలున్నవారు వెంటనే జనం మధ్యలో చోటు సంపాదించుకుంటారు. ఆ దృష్టితో చూస్తే బీజేపీ బలపడడానికి మోదీ దోహదపడ్డారు. మాటలు, చేతలు మనిషి ఆలోచనల్ని రూపొందిస్తాయనడంలో సందేహం లేదు. శత్రువులు, మిత్రులు అందరూ కలిసి అస్తమానం నరేంద్ర మోదీ జపం చేస్తే వాద ప్రతివాదాలన్నీ గాలికిపోయి జనం నాడీ మండలంలోకి చేరేది కేవలం మోదీ పేరు ఒకటే. అందుకే మోదీ పేరు మారుమోగుతుంది. ఉప ప్రాంతీయత పునాదిగా ఏర్పడిన టీఆర్ఎస్ అస్తిత్వాన్ని రద్దు చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ప్రచండ శక్తిని ప్రదర్శిస్తున్న బీజేపీని పోలిన పార్టీని నిర్మిస్తానని బయలుదేరితే అంతిమంగా అవహేళనే ఎదురవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.